యశ్ కుటుంబ సభ్యులందరూ ప్రశాంత్ చనిపోయాడని నన్ను విధవాని అనుకుంటున్నారు. వాళ్ళకి ఇది అబద్ధం అని చెప్పాలి. ఇప్పుడే, ఈ క్షణమే. యశ్వంత్ గారి ఇంటి వాళ్ళకి తెలియకుండా పెద్ద మోసం జరిగింది. నేను ఇప్పుడు ఏదో ఒకటి చేసి అది అబద్ధం అని వాళ్ళకి చెప్పాలి. అమ్మా, అమ్మ, మీరు నాతో రండి. ఈ విషయం వెంటనే యశ్వంత్ గారికి చెప్దాం. అది కదమ్మా. లేదమ్మా, రా. నా మాట ఆర్తి, ఆగమ్మా. యశ్వంత్ గారు, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. కానీ ఈ విషయం నేను మీకు చెప్పే తీరాలి. పైగా మీ దగ్గర ఏ నిజం దాచడం నాకు ఇష్టం లేదు. అసలేం జరుగుతుందో అర్థం కావట్లేదు. మొదట అర్పిత కన్యాదానం విషయంలో మా మాట కాదంది. ఇప్పుడేమో ప్రణతి. అమ్మా, నాన్న, నేను మీతో కొంచెం మాట్లాడాలి. ఏమైంది మావయ్య? నన్ను మీరు ఎందుకు ఆపారు? యశ్వంత్ గారికి నిజం ఎందుకు చెప్పనివ్వలేదు? అన్నీ తెలిసి కూడా నువ్వు ఎలా చెప్తానంటున్నావమ్మా? అంతగా చెప్పాలనుకుంటే నీకే విషయం తెలిసిన రోజునే అతనికి చెప్పుండాల్సింది. ఇప్పుడు బాధపడి లాభం ఏంటి? మనం వాళ్ల ముందు నిజం దాచామని నీకు ముందే తెలుసు కదమ్మా. నీకు విడాకులయ్యాయని వాళ్ళకి తెలియదు. లేదు మావయ్య, నాకేం తెలీదు. ఏంటమ్మా, ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? అప్పుడు విఘ్నేశ్వర పూజ జరిగిన రోజు నీకు నిజం తెలిసిందిగా. కానుకల్లో మేము ఏ లోటు రానివ్వలేదు. మీరు చెప్పినట్టుగానే మీ తరపు వాళ్ళందరికీ మీ స్థాయికి హోదాకి తగ్గట్టుగానే ఏర్పాటు చేశామండి. బనారస్ చీరలు, నగలు ఇవన్నీ కూడా మీ హోదాకి అనుగుణంగానే ఏర్పాటు చేశాం. ఆ తర్వాత మేము నిన్ను కలిశాం. మా మీద కోప్పడ్డాం. మేము నచ్చజెప్తే సరే అన్నావు కదా. నాన్నగారు, వీళ్ళు నా సంతోషం వేరు, తమ సంతోషం వేరు అనుకునుంటే ఈరోజు నేను ఈ పెళ్లి చేసుకునేవాడినే కాదు. ఈ వయసులో సాధారణంగా ప్రేమ మత్తులో ఎవరికేమీ గుర్తుకురాదు. అమ్మా నాన్నలు కానీ, సొసైటీ కానీ ఏది గుర్తుకురాదు. కానీ ఈ వయసులోనే వీళ్ళు ఇంట్లో అందరి సంతోషం కోసం తమ పెళ్లిని కూడా వాయిదా వేసుకున్నారు నాన్న. నా కోసం, నన్ను ఒప్పించడం కోసం. ఇదేమీ సాధారణమైన విషయం కాదు నాన్న. నాకు తెలుసు, ఈ సంగీతంలో జరిగిన వాటికి మీ మనసు చాలా బాధపడి ఉంటుంది నాన్న. వాళ్ళందరి సంతోషాన్ని నిజంగా కోరుకుంటే నువ్విలా చెయ్యవు. అక్కడ పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పెళ్లి ముహూర్తం కూడా దగ్గర పడుతోందమ్మా. ఎందుకు, ఏంటిది, ఎలా అన్న ప్రశ్నలకు సమయం కాదు తెలుసా? అమ్మా, నువ్వు నాకు ప్రతి విషయం చెప్పేదానివి కదా. మరి ఇంత పెద్ద విషయం ఎందుకమ్మా నా దగ్గర దాచిపెట్టావు? మాయ గారిని ఎందుకు ఆపలేదు? చెప్పమ్మా. నేను అడగడమే మర్చిపోయాను. అది ఆర్తి వదిన సంగీత్ పర్ఫార్మెన్స్ గురించి ఏమైనా అందా? ఐ మీన్, మేము చేసిన యాక్టింగ్ గురించి ఏదైనా చెప్పిందా నీకు? నమస్కారం అండి. నమస్తే. ఇదిగోండి శోభ గారు, పెళ్లి ముహూర్తం 8 గంటలకుంది. ఈలోగా అర్పిత, యశ్వంతులు కలిసి ఒక చిన్న పూజ చేయాలి. వాళ్ళ స్వర్గస్థులైన జీవిత భాగస్వాముల కోసం, వాళ్ళ ఆత్మశాంతి కోసం శ్రద్ధాంజలి పాటించాలి. పునర్వివాహం